హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో. సో ఇది వచ్చేసి లెహంగా అనమాట. కస్టమర్ అయితే లెహంగా డ్రెస్ కుట్టమని చెప్పి మనకి మెటీరియల్ అయితే ఇచ్చారండి. సో దానికి లైనింగ్ ఎంత తీసుకున్నా ఏంటనేది కూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది, చూడండి చూడకపోతే. సో ఇది వచ్చేసి పైన టాప్ అనమాట. ఎలా కట్ చేశాను ఏంటనేది చూపించబోతున్నాను. సో ఉన్న దాని మీద ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు కస్టమర్. అందుకని చెప్పి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే పెట్టి మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా నేను మిస్టేక్ చేశాను అనిపిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని సర్దడానికి ట్రై చేస్తాను. సో మిస్టేక్ లేకుండా అయితే చెప్పాను, చూడండి క్లియర్గా. లాంగ్ అయితే నాకు 11 ఇంచెస్ వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. ఇంకా 2 ఇంచెస్ లాంగ్ కాబట్టి నేను 12 ఇంచెస్ దాకా అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంతకంటే ముందైతే ఈ లైనింగ్ క్లాత్ చూసారా ఎలా ఉందో, నలిగిపోయినట్టు. సో ఇలా మనం కటింగ్ చేసుకున్నట్లయితే అసలు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి. అందుకని చెప్పి నేను ఇలా ఐరన్ అయితే చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి, ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది, అప్ అండ్ డౌన్స్ కూడా రావన్నమాట. నేను ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుని ఒకసారి అయితే మళ్ళీ ఐరన్ చేసుకున్నాను అనమాట, క్లాత్ అనేది కదలకుండా. సో ఇప్పుడు ఎలా కటింగ్ చేస్తానో చూపిస్తాను, చూడండి. లాంగ్ అయితే నాకు 12 ఇంచెస్ వచ్చింది కదా, నేను 12 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఓన్లీ నాకు కింద కుచ్చులు ఉన్నాయి కదా, అది కాకుండా పైన బాడీ పార్ట్ మాత్రమే 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట లాంగ్. మీ టాప్ మీద ఎంత ఉంటే మెజర్మెంట్ అంత తీసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అనమాట. సో చంక భాగం ఇలా సమానంగా ఉండాలి, అప్ అండ్ డౌన్స్ లేకుండా. అలా పెట్టినట్లయితే మనకి షోల్డర్ దగ్గర నీట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర వచ్చేసి నాకు 8 ఇంచెస్ దాకా ఉందన్నమాట. సో నేను చూపిస్తున్నాను చూడండి క్లియర్గా మీకు. సో 8 అంటే 8.5 ఉంది, నేను 9 దాకా పెట్టుకుంటున్నాను. 9 అంటే 9లో హాఫ్ ఎంత అండి, 4.5 కదా. సో 4.5 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా 4.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర మాత్రం 1.5 ఇంచ్ అయితే వదిలేస్తున్నా, 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. రిమైనింగ్ది నేను డ్రా చేసుకుంటాను, చూపిస్తాను వీడియోలో క్లియర్గా చూడండి. సో రిమైనింగ్ది ఒక లైన్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట, ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇది కిడ్స్ది కాబట్టి కొంచెం మనం షోల్డర్ అది వాళ్ళకి జారకుండా తక్కువ పెట్టుకోవాలి మెజర్మెంట్ అనేది. వాళ్ళ డ్రెస్ మెజర్మెంట్ ఉంటే దాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ చంక భాగం అనమాట. ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో చూపిస్తున్నా. 4.5 అయితే ఆమ్ రౌండ్ ఉంది. అలా ఉంటే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా వేసుకునేటప్పుడు. సో అందుకే 4.5 ఇంచ్ అయితే నేను లాంగ్ పెట్టుకున్నా. పైన కింద కూడా సేమ్ మెజర్మెంట్ రావాలని చెప్పేసి నేను సేమ్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను అనమాట. సో మనకి అప్ అండ్ డౌన్స్ లేకుండా లైన్ అనేది స్ట్రైట్గా రావాలని చెప్పేసి పైన కింద మార్కింగ్ తీసుకుని అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే నేను ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను ఫుల్ లెంత్, ఎందుకంటే నాకు చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. 16 ఇంచెస్ కాడికి పెట్టుకుంటున్నా. 16 ఇంచెస్ ఆఫ్ చేస్తే 8 ఇంచెస్ కదా. సో 8 ఇంచెస్ నాకు ఎగ్జాక్ట్గా ఉందని చెప్పేసి నేను చివరి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. మీ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. సో నేను ఇంకా రిమైనింగ్ క్లాత్ కూడా దీనికి యూజ్ చేస్తాను కాబట్టి సో నేను ఎగ్జాక్ట్గా ఎంత ఉంటే ఇంకంత పెట్టేశాను అనమాట. అండ్ నెక్ వచ్చేసి నాకు 3.5 ఇంచెస్ దాకా ఉంది ఫ్రంట్ నెక్. సో 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని నేను లైన్ కూడా డ్రా చేసుకుంటున్నాను ఇలాగా, కింద కూడా ఈక్వల్గా సమానంగా రావడం కోసం అని చెప్పి సేమ్ మెజర్మెంట్ పెట్టుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నెక్ మోడల్ డ్రా చేశారు కదండి. సో పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకుని ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తా చూడండి. సో పైన ఇట్లా ఉంది కదా, కరువు ఉంది కదా. సో అక్కడికి నాకు 2.5 ఇంచెస్ అయితే ఉంది. 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఆ షేప్ నేను డ్రా చేస్తాను చూడండి కరువు స్కేల్తో. సో సేమ్ నెక్ పెట్టమన్నారు కస్టమరు, వేరే చేంజ్ చేసినా కూడా కొంచెం కిడ్స్కి తగ్గ పెట్టమని చెప్పారు. సో ఈ నెక్ బాగుందని చెప్పేసి నేను ఇదే మార్కింగ్ అయితే పెట్టేశాను. ఈ నెక్ బాగుంటుందని చెప్పేసి ఫ్రంట్ నెక్ కోసము. అండ్ బ్యాక్ వచ్చి బోట్ నెక్ అనమాట. సో అది కూడా నేను డ్రా చేస్తాను, చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ అయితే ఈ మోడల్ అనమాట. చూసారా నీట్గా ఎంత ఫినిషింగ్ అది ఎంత బాగుందో. సో నీట్గా ఇలా మనం డ్రా చేసుకోవాలి. కస్టమర్ కూడా చూడడానికి లుక్ అనేది బాగుంటే నెక్స్ట్ టైం ఇవ్వడానికి అయితే వాళ్ళు కూడా ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ ఆమ్ రౌండ్ చంక భాగం దగ్గర అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవడానికి అయితే ఒకసారి నేను పెట్టి చూసుకుంటున్నా ఎక్కడి వరకు వస్తుంది ఏంటా అనేసి. ఇక్కడైతే 1.5 ఇంచ్కి అయితే నేను పాయింట్ మార్కింగ్ పెట్టుకుని ఒక కరువు అయితే డ్రా చేసుకున్నా. సో ఇలా కరువు డ్రా చేసుకోవాలి నీట్గా ఆమ్ రౌండ్. సో ఇలా ఆమ్ రౌండ్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాను. నెక్ డిజైన్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇంక నార్మల్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా డైరెక్ట్. సో ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకోండి, అప్ అండ్ డౌన్స్ లేకుండా.
ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తే ఏంటంటే తర్వాత అడ్జస్ట్మెంట్ చేయడం కష్టమవుతుంది. ఫ్రెషర్స్కి మరి ముఖ్యంగా ఏంటంటే అన్నీ నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ఓకే, నేను ఇలా ఎడ్జెస్లో కూడా కటింగ్ చేయాల్సి ఉంటే కొంచెం జాయింట్ని కట్ చేస్తాను అనమాట. ఇది టాప్ ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కింద పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా, కింద కుర్చీలు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో రిమైనింగ్ క్లాత్ కూడా తీసుకుని అందుకంటే ముందు ఈ బ్యాక్ నెక్ కూడా డిజైన్ కట్ చేసుకుంటాను. ఆల్రెడీ నాకు మార్కింగ్ అయితే పడింది బ్యాక్ నెక్కి కూడా, నేను పై నెక్ డ్రా చేసేటప్పుడు ఆ మార్కింగ్ పడింది కాబట్టి సో అదే నేను కింద కూడా మార్క్ చేసేసుకున్నాను. బట్ లాంగ్ అయితే ఎంత కావాలో అంత లాంగ్ పెట్టుకున్నా. 5.5 ఇంచెస్ ఉంది లాంగ్ అయితే బ్యాక్ సైడ్. సో 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. బోట్ నెక్ కాబట్టి దానికి తగ్గ నెక్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట నేను. ఇదిగోండి 1.5 ఇంచ్ లోపలికి మనం వదులుకున్నాం కదా షోల్డర్ దగ్గర, సో అంతే మెజర్మెంట్ పెట్టుకుని డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బోట్ నెక్ కావాల్సిన విధంగా నేను డ్రా చేసుకుంటాను, చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి అయితే నేను ఇట్లా 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నా. అక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచ్కి నేను ఇంకో మార్కింగ్ అయితే చేసుకున్నా. సో ఇంకో 1/2 ఇంచ్కి చూపిస్తున్నాను కదా, అక్కడికి మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు స్కేల్ తోటి అయితే డ్రా చేసుకున్నాను అనమాట నీట్గా. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదండి, ఆ స్కేల్ తోటి అయితే ఇలా నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ పైన ఉన్న లైన్ అయితే నేను జస్ట్ ఊరికే ఆ మోడల్ ట్రై చేశాను, బట్ అది వీ షేప్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా కరువు అయితే ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేశాను పైన. అలాగే కింద కూడా రౌండ్గా ఇలా డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ కోసము ఇలా మనం రౌండ్ రావడానికి షేప్ కరెక్ట్గా చూసుకుని అయితే డ్రా చేసుకోండి మీరు కూడా. సో మీరు ఏ షేప్లో కావాలంటే అలా బోట్ నెక్ని అయితే డ్రా చేసుకోండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే డ్రా చేస్తాను. సో నేను మార్కింగ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం వేరే కలర్ పెట్టి కూడా ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద కుర్చీల భాగం మీకు పక్కన ఫోటో పెట్టాను చూడండి, ఆ కింద కుర్చీల భాగం రావడం కోసమని క్లాత్ అయితే తీసుకున్నా. ఒక 7 ఇంచెస్ దాకా క్లాత్ తీసుకున్నాను అనమాట. 6.5 7 ఇంచెస్ దాకా క్లాత్ అయితే తీసుకుని నాకు ఎంత క్లాత్ ఉంటే ఎడ్జెస్ వరకు అలా అంతవరకు నేను స్కేల్తో డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఫుల్ లెంత్. ఎందుకంటే ఎంత ఎక్కువ కుర్చీలు వస్తే అంత బాగుంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇలా నేను ఫుల్గా అయితే కటింగ్ చేసేసుకున్నాను. సో క్లాత్ మీ దగ్గర ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఎక్కువ క్లాత్ తీసుకోవాలి యాక్చువల్లీ అయితే, కుర్చీలు ఎక్కువ వస్తేనే ఈ డ్రెస్ మోడల్ బాగుంటుంది. పిల్లలకైతే ఎక్కువ కుర్చీలు వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంక కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుని కట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ పార్ట్ కూడా పెట్టేశాను లైనింగ్కి. ఈ ఎడ్జెస్ పార్ట్స్ అంతా ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే పీసెస్ కింద ఉంటే బాగోదు కదా, సో అందుకని చెప్పి ఇలా నెక్ పార్ట్ కూడా పెట్టేసి నేను లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను నెక్ షేపు. అండ్ అలాగే కింద కుర్చీల భాగం కూడా క్లాత్ కట్ చేసుకున్నాను కదా, అది కూడా నేను లైనింగ్ అంతా పెట్టేసి మెయిన్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇది కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా నేను 2 పీసెస్ కింద కూడా కట్ చేసుకున్నా. ఇది క్లాత్ ఎక్కువ లేదని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా, జాయిన్ చేసుకుంటాను తర్వాత. ఇలా 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట. కుర్చీలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదేంటంటే హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ ఇలా ఇచ్చారు మోడలు. దానికోసం మీరు లైనింగ్ ఏనే వేసుకోవచ్చు, లేదంటే మెయిన్ పార్ట్ తోటి అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను అది స్టిచ్చింగ్లో చూపిస్తాను హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ కింద లెహంగా కోసం అయితే ఈ లంగా లెంత్ పెట్టమన్నారు కస్టమర్. నాకు ఫుల్ లెంత్ ఈ డిజైన్ అయితే ఫుల్ లెంత్ వచ్చేసింది అనమాట, పైనుంచి కింద వరకు మెజర్మెంట్ ఉంది ఈక్వల్గా. అందుకని చెప్పేసి నేను ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకున్నాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్